సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. అందరికీ నమస్తే. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు రాజేందర్. నేను తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నుండి ట్రైన్ రూట్లో రావడం జరిగింది. రావడానికి నాకు 2 రోజులు టైం పట్టింది. ఈ వీడియోలో మీరు అయోధ్య బాలరామ మందిరం, దశరథ మహారాజ్ మహల్ మరియు హనుమాన్ గర్వి ఆలయాలను చూస్తారు. ఇది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రామ మందిరం 400 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. జై శ్రీరామ్. అయ్యా అయోధ్య రామయ్య, నీ దర్శనానికి నాలుగే వచ్చిన ఈ భక్తుల సందడి ఈ గేట్ దగ్గర చూస్తుంటే వచ్చే కిక్కే వేరయ్యా నిజానికి. బ్రోస్ ఇక్కడ నుంచే అయోధ్య బాలరామ మందిరానికి, దశరథ మహారాజు మహల్కి మరియు హనుమాన్ గర్వి ఆలయానికి 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే నడవలేని వారి పరిస్థితి ఏంటిది అని ఆలోచిస్తే మాత్రం వారికి వీల్ చైర్ సర్వీస్ సదుపాయం కలదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన దగ్గర ఉన్న బ్యాగులను స్కాన్ చేస్తూ ఉన్నారు. స్కాన్ చేసిన తర్వాతనే ఆలయ ప్రాంగణంలోకి అలో చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో మన దగ్గర ఉన్న బ్యాగు, సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇంకేమైనప్పటికీ కూడా లాకర్ రూమ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఆలయానికి నాట్ అలౌడ్ కాబట్టి ఎటువంటి ఛార్జెస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెల్ఫీ పాయింట్ వెనకాల నుంచి అయోధ్య రామ మందిరానికి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి క్యూ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆలస్యం చేయకుండా వెళ్ళడం బెటర్. దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయం నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో ఈ వెయిటింగ్ హాల్ ఉంది. ఈ వెయిటింగ్ హాల్లో ఏసీ ఫ్యాన్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. వీలైనంత వరకు రిలాక్స్ అవ్వచ్చు. జై శ్రీరామ్. ఇదే మన శ్రీరామచంద్రుడు జన్మించిన మహల్, దశరథ మహారాజు మహల్. ఈ దశరథ మహారాజు మహల్ని స్వయంగా దశరథుడే నిర్మించాడని చెప్తున్నారు. మరియు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఈ దశరథ మహారాజు మహల్ని పరిష్కరించేవాడని చెప్తున్నారు. ఇది హనుమాన్ గర్వి ఆలయం. హనుమాన్ గర్వి ఆలయం సాయంత్రం 5 గంటల వరకు క్లోజింగ్ టైం అవ్వడం వల్ల భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. ఇక్కడ ప్రసాదం దేవుడికి సమర్పించిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం ఆనవాయితీ. అదే ఆనవాయితీగా భక్తులందరూ దేవుడికి ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉన్నారు. 10 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ హనుమాన్ గర్వి ఆలయాన్ని ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ వారికి నిజంగా హ్యాట్స్ చెప్పాలి. కొన్ని వందల సంవత్సరాల వివాదం తర్వాత నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. జై హింద్.